హాయ్ అండి అందరికీ. మనం బేసిక్గా కొండలు గుట్టలు ఎక్కాలి, నేచర్ని ఎంజాయ్ చేయాలంటే ఏదైనా వ్యాలీస్కి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. మన ఆంధ్రాలో అయితే మనకు గుర్తొచ్చేది అరకు వ్యాలీసే కదా. మా జషు నేను సండే వస్తే చక్కగా టీవీలో అరకు ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తామండి బాగా. వాళ్ళ కొండలు ఎక్కడం, వండుకు తినడం భలే ఉంటుంది. అక్కడ నేచర్ చూస్తుంటే మనం కూడా వెళ్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది, పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా సరే. అవి చూస్తూ పెరిగిన మా వాడికి కొండలు ఎక్కడం అంటే పిచ్చా ఇష్టం అండి. అసలు ఎప్పుడెప్పుడు అమ్మ మనం కూడా అరకు వెళ్దామా, ఎక్కుదామా, కొండలు ఎక్కుదామా, అక్కడ వంటలు చేసుకు తిందామా అని అడుగుతూ ఉంటాడు. అయితే వాడిని అక్కడ వరకు తీసుకెళ్లాలంటే అంత ఈజీ కాదు కదా, కొంచెం చిన్నాడు, అంత దూరం తీసుకెళ్లి ఆ కొండలు ఎక్కించడం అయితే కష్టం అని నేను పెద్ద అయిన తర్వాత వెళ్దాంలే అని చెప్తూ ఉంటాను. అయితే ఈ వీడియోలో మా జషు కొండలు ఎక్కుతూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు చూసారు కదా, ఎంత ఫాస్ట్ గా ఎక్కేస్తున్నాడో. వాళ్ళ డాడీ కన్నా కూడా ముందు వాడే వెళ్ళిపోతున్నాడు. చాలా బాగుందండి నీట్ గా. అయితే ఈ కొండలు ఎక్కడం కోసం మేమైతే అరకు వెళ్ళలేదండి. మా ఇంటికి దగ్గరలోనే ఈ కొండలు ఉన్నాయండి. రోజు చూస్తూ ఉంటే ఎప్పటికైనా వెళ్ళాలి అనిపిస్తుంది, కానీ మనకు తీసుకెళ్లే వాళ్ళు ఉండాలి కదా, ఒక్కళ్ళమే వెళ్ళిపోలేం కదా. మా హస్బెండ్ అయితే మార్నింగ్ వర్క్ చేస్తూ ఒక రోజు చూసారంట. ఆ రోజు మార్నింగ్ అక్కడ నుంచి వీడియో కాల్ చేశారు. భలే ఉంది ఇక్కడ, చుట్టూ ప్రశాంతంగా ఉంది, ముళ్ళేమి లేవు, కొండల మీద చాలా నీట్ గా ఉందని చెప్పారు. వీడియో కాల్ చేసినప్పుడైతే స్కూల్కి వెళ్ళడానికి 8:30కి రెడీగా ఉన్నాడండి. నేనైతే స్కూల్కి వెళ్ళను, ఆ కొండలో ఎక్కుతాను వెళ్ళేసని మారం చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు వెళ్దాంలే అని చెప్పి పంపించేశాను. ఈవినింగ్ వ్యాన్ దిగి లోపలికి రాగానే ఆ కొండలు ఎక్కడానికి తీసుకెళ్ళి డాడీ అని స్టార్ట్ చేశాడు. ఇంకా సరే వెళ్దాం అనగానే ఇలా షూ వేసుకుని చక్కగా నీట్ గా రెడీ అయిపోయాడండి. వెళ్ళిన వెంటనే మాకన్నా ముందు వాడే ఎక్కేస్తున్నాడండి కొండ. అస్సలు భయపడట్లేదు. ఏమైనా పాములు ఉంటాయేమో నాకైనా భయం వేస్తుంది, కానీ వాడికైతే అస్సలు భయం లేదు. కొండ ఎక్కి ఇంటికి వచ్చిన తర్వాత కూడా కాలు నొప్పులని కూడా అనలేదండి. ఎంత ఇష్టం ఉంటే అంతలా ఎంజాయ్ చేస్తుంటాడు వాడు. మాకైతే ఈ కొండ ఎక్కి దిగడానికి ఒక 1/2 అవర్ పట్టిందండి. చాలా బాగా అనిపించింది. ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు, ఎలాంటి పాములు గానీ కూడా కనిపించలేదు. మా వారైతే వాడికి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. నేనైతే నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఇలా వీడియోస్ తీస్తున్నాను. నేను ఎక్కడికి బయటకు వెళ్ళినా సరే దాన్ని వీడియో క్యాప్చర్ చేస్తానండి. ఎందుకంటే పెద్ద అయిన తర్వాత కానీ లేదా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చూసుకుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది ఆ మెమరీస్. మేము ఎక్కి దిగిన కొండ అయితే ఇదేనండి, చాలా బాగుంది. మీరు కూడా దగ్గరలో ఏమైనా కొండలు ఉంటే పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఎక్కి చూడండి, ఎంత బాగుంటుందో మీకు కూడా తెలుస్తుంది ఆ ఎక్స్పీరియన్స్. కిందికి వచ్చేసరికి చీకబడ్డం అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు మీకు దగ్గరలో ఏమైనా కొండలు ఉన్నాయా, మీరు ఏ ఊరు నుంచి చూసారో కామెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్సెస్ కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.